జిల్లా బరింకాలపాడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, షాప్ డైరెక్టర్ కొవ్వూసు జగదీశ్వరితో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడా స్ఫూర్తి క్రమశిక్షణను పెంపొందిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే మరి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు విఠల్ సార్ గారిని కూడా పాఠశాలల్లో మరి విద్యార్థులకు ఎంతో మందికి మరి పారితోషికాలు ఇవ్వటం మొన్న మార్చిలో జరిగినటువంటి 10 సారు మరి వారి దాతృత్వానికి మరి వారి ప్రత్యేకమైన రెడీ అయితే సర్వీస్ చేస్తారా? అథ్లెటిక్స్, ఆర్చరీ, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హాకీ, యోగా, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ ఇలాగా 12 రకాల ఆటల పోటీల్ని నిర్వహించి కాన్స్టెన్సీ లెవెల్లో గెలుపొందిన వారు డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపించడం, డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలుపొందిన వారికి స్టేట్ లెవెల్లో మంచి అవకాశాలు కల్పించే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఎన్డీఏ కూటమి పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి వెనుకున్నటువంటి తరాలకి ఇంకా ప్రోత్సాహాలు అందించే విధంగా ఇటు చదువులోనూ అలాగే మీ కుటుంబంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు వారికి తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు మీ తల్లిదండ్రుల అకౌంట్లోకి జమ చేయటం, అలాగే మీరు చదువుకున్నటువంటి హాస్టల్స్ లో కానీ స్కూల్స్ లో కానీ మంచి మెరుగైనటువంటి విద్యను అందించే విధంగా టీచర్స్ ని అందించటం, అలాగే మీరు భోజనంలో నాణ్యమైనటువంటి మంచి ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవడం, అలాగే మీకు మానసిక ఉల్లాసానికి అలాగే స్పోర్ట్స్ ఖచ్చితంగా అవసరం. దానికి సంబంధించి మన నియోజకవర్గం వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర వ్యాప్త వారీగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం మీ అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక ఆదిముత్యాలు సపోర్ట్ లేక అక్కడి వరకే ఆగిపోయినటువంటి పరిస్థితి.